అందరికి ఒక మాట చెప్పేదాలంచే ప్రయత్నం చేస్తాను. విధి వక్రీకరించి కాస్త కాలు చేయి కదలేని స్థితిలో ఉంటే దయచేసి అసహించుకో. ఎందుకంటే మీరు అసహించుకొని కంచాన్ని ఫ్లయింగ్ సాసర్లాగా విసిరితే నీ విసుగును నువ్వు ప్రదర్శించగలవేమో. అక్కడికి వెళ్ళినాక దాన్ని తింటూ నేను ఎంత బరువయ్యాను అని కళ్ళనీళ్ళు కలుపుకొని తింటారు. తినక తప్పదు కదా, మరి మీకు పెట్టక తప్పలేదు కదా. అలాంటప్పుడు మీ బాధను దిగమింగుకొని ఇంకా 6 నెలలో ఏడాదో నాకు ఈ బాధ తప్పదు, ఎందుకంటే ఈ కాలు చెయ్యి పనిచేయట్లేదు, పెద్ద ఆయన అయ్యాడు, మామయ్య గారో అత్తగారో మరెవరో, ఇది నీకు ఎట్లాగూ తప్పేటట్లేదు. నీకు ప్రేమ లేకపోయినా సమాజం కోసమైన నువ్వు ఆ పని చేయక తప్పని పరిస్థితి అయినప్పుడు నీ బాధనంతటిని దిగమింగుకొని కక్కుకుని లోపల కుక్కుకొని అక్కడికి వెళ్ళినప్పుడు మామయ్య గారు తినండి అని ఒక నవ్వు నవ్వుతూ ఇవ్వండి.